బనకచెర్ల అంశంలో ఫెడరల్ స్ఫూర్తితో ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచామో గానీ జడ్జిమెంట్లు ఇవ్వడానికి కాదని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బనకచెర్లపై బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. నాడు జలాలు ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ అపరిచితుడిగా వ్యవహరించారని అన్నారు. రాష్ట్ర నీటి వాటాల అంశంలో కేసీఆర్ వైఖరిని చదివి వినిపించారు కిషన్ రెడ్డి. పరస్పరం సహకరించుకోవాలని మేము మొదటి నుంచి కూడా భావిస్తున్నాం. కేసీఆర్ గారు చెప్పిన మాట. నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ని కలిసి దశాబ్దాలుగా ఆంధ్ర మహారాష్ట్రకు సంబంధించిన సమస్యకు పరిష్కారం కనుగొన్నాను. వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకు మేలని భావించాం. అదేవిధంగా ఈ యొక్క గోదావరి నది జలాల విషయంలో కానీ కృష్ణా నది జలాల విషయంలో కానీ రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా వ్యవహరిద్దాం. గోదావరి నది నుంచి ఏటా 3500 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ గరిష్టంగా 700 నుంచి 800 టీఎంసీలు మాత్రమే వాడుకోగలదు. వాడుకుంటున్నది కాదు, వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునేటువంటి వీలుంది. ప్రకాశం బ్యారేజ్ ద్వారా సోమశిల వరకు గ్రావిటీతో గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో యావత్ రాయలసీమ సస్యశ్యామలం చేయవచ్చు. కేవలం 2 లిఫ్ట్లతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు అని కేసీఆర్ చెప్పారు. ఎవరు చెప్పారు? ఇద్దరు కలిసి కూర్చొని చెప్పిన మీటింగ్, మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో. కాబట్టి ఎక్కడ కూడా భేషజాలు ఉండొద్దు. మనకు ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. భేషజాలు లేవు, బేసిన్ల గొడవ లేదు అని చెప్పిన విషయం. భేషజాలు లేవు, బేసిన్ల గొడవలు లేవు, అపోహలు లేవు, వివాదాలు అక్కరలేదు. వివాదాలు కావాలనుకుంటే మరో తరం వరకు కూడా నీళ్ళు ఇవ్వలేము. కేసీఆర్ జగన్లు వ్యక్తిగతంగా ఆలోచించరు, ప్రజల కోణ నుంచి ఆలోచిస్తారు. ప్రజలు నాకు నమ్మి మాకు కొట్టేశారు, వారికి మేలు చేయడమే మా బాధ్యత. రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధాల్లో ఇప్పుడు గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. పూర్తి అవగాహనతో పరిస్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ రెండు రాష్ట్రాల ప్రజలు మనవారే అనే భావనతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాము. ఇక్కడ కేంద్రము మరోవరు అవసరం లేదు అనే విధంగా ఆయన మాట్లాడారు. పక్కన